ఇక్కడ మన ఇంటికాడికి రోహిత్ అన్న వచ్చిండు నిన్న అడిగి ఫోన్ చేసిన ఉంచాలనేది నా భావన. అయితే మీకు తెలుసు, మీరు 2018లో నన్ను ఆశీర్వదించి గెలిపించి ఎమ్మెల్యేగా చేసింది. 5 ఏళ్ళల్లో 3 ఏళ్ళు కరోనా లాక్డౌనే ఉండే, పక్కింటికి కూడా పోలేని పరిస్థితి, మొత్తం బంద్ ఉండే. ఇంకా మిగిలింది నాకు 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళల్లో గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనము ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా 1680 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి మనం తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసాం. మీకు తెలుసు, ఇంతకుముందు ఈ రోడ్ ఎట్లున్నాయి, ఇందిరానగర్ రోడ్, దుమ్ము ధూళి కాలుష్యం, మరి గుంతల రోడ్లు, అసలు సీసీ రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, మన తాగనికి నీళ్లు లేవు, కరెంటు లేకుండే, ఏం లేకుండా. మరి అటువంటిది 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేస్తాం. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు, మరి పేద ప్రజలకు 6 గ్యారెంటీల పేరుతో ఆశ చూపించి అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మరి ఈ 420 హామీలు ఇచ్చారు. ఏవి కూడా 2 ఏళ్ళు అవుతుంది, ఒక్కటంటే ఒక గ్యారెంటీ ఇచ్చినా. మరి మీకు అందరికీ కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుంటే 4000 ఇస్తా అన్నాడు. వస్తుందా అమ్మ నీకు 4000 పెన్షన్? ఎవరికి వస్తలేదు. మళ్ళా ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నారు. ఇచ్చిరా ఎవరికన్నా? ఎవరికి వెళ్ళే. మళ్ళీ ఆడబిడ్డ పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా ఎవరికన్నా తులం బంగారం? బొమ్మ కూడా చూపిస్తలేడు. అవునా? ఇక అంతేకాకుండా ఆడపిల్లలకు స్కూటీ ఇప్పిస్తా అన్నాడు. స్కూటీలు కాదు కదా, స్కూటీ బొమ్మలు కూడా ఇవ్వలేదు. అవునా?